కలుస్తావు అక్కలు. ఇదిగో గేట్ కమలా సింగ్, లోపలికి వెళ్ళి మీ పెద్ద సింగ్ గారితో చెప్పు, పెంచలయ్య ఆయన అసిస్టెంట్ రమణ గారు మీతో ఏదో మాట్లాడడానికి వచ్చారని చెప్పు. చెప్తాం బాబు. నా కంచి మీ పేరు చెప్పకుండా ఎలా ఉంటాం? ఇదిగో మాతో పాటు ఒక మూగ బెబ్బే గారు కూడా వచ్చారని చెప్పు. ఏంటి బాబు లోపల సౌండ్స్? अंदर कुश्ती पोटी चल रहा महाराज। సిక్కులంతా బాగా శివాలు ఎత్తున్నాడు. ఎలాగైనా సరే వీడి దగ్గరికి నా బోట్ తీసుకెళ్ళి. ఏమైనా సరే అడుగు వెనక్కి వేయడానికి వీల్లేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదండి, మా బోటు మీ దగ్గర ఉంది కదండి, అది లేకపోతే మేము బతకడం కష్టం. మా బోటు మాకు ఇప్పించండి, మీ అప్పు తీరుస్తాం. ఎన్నిసార్లు వచ్చినా నాగా పెట్టావుగా, నీకు బోట్ ఇవ్వను. అవునండి, నేను అదే అంటున్నాను. గురు, మనకు బోటు అనవసరం. మత్రో ఆజ్ హమ్కో ఖుషీ కా దిన్ హై. నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నీ బాకీ వడ్డీతో సహా రద్దు చేస్తాను, నీ బోట్ దిగిస్తాను. నువ్వు మా సిక్కు పైల్వాన్ లో ఒక్కడి మీదైనా గెలవాలి. గురు, భలే ఛాన్స్. మన ఊళ్ళో వస్తాడు మైసమ్మతో కుస్తీ పట్టేవాడుగా, గుర్తుకు తెచ్చుకో, విజృంభించు. ఈ దెబ్బతో నీ బాకీ ఖతం, లేదా నువ్వు ఖతం. కుస్తీ పట్టు. ఇంటిగురు బయటకు వచ్చేసావు. నేను లోపల చిట్టేసుకోవడం మర్చిపోయినరా. బయటకు వచ్చినప్పుడు బందోబస్తు రావాలి తెలీదు. బల్వీర్ సింగ్ జీ, మహారాజు ఓడిపోయినా తన సైనికుడిని పంపిస్తాడు. ఓహో, అరే రమణ నువ్వు వెళ్ళరా. అబ్బో, సింగ్ జీ, నేను సైనికుడిని కాదు, నాకు కుస్తీ రాదు. గూటీ బిళ్ళైతే ఆడతా. నాయనా, నువ్వు మా సోనియాని గెలవలసింది. అయ్యో సోనియా, ఆడకుస్తీ. సోనియా ఆవో. శిష్య, ఇవే నా ఆశీస్సులు. దూకు. అమ్మా, నా దగ్గర నీ దండం పెడతాను ప్లీజ్. హలో హలో, నువ్వు నా మీద చచ్చిపోతాను. వద్దు, దేవుడు దండం పెడతాను. చేతులు వెళ్ళిపోతాయి. చచ్చిపోతాను దేవుడు. అయిపోయాడు. వీడిని కూడా పడేసాడేంట్రా? గురు, వాడిని చెప్పారంటే పోలీసులు మనల్ని చంపేస్తారు. ఆగండి, ఆడ మోగోడు నోరు లేనాడు. మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తే మీ డబ్బులు మీకు వచ్చేస్తాయా? ఆ బోటు ఇవ్వండి, ఏటకెళ్ళి మీ అప్పు తీర్చేస్తాం. నువ్వా? నీ మాటలు తచ్చినా? అయ్యో బాబోయ్, అలాగంటే ఎలాగంటే? ఎలా నమ్ముతారా? ఎలా నమ్ముతారు? మనం ఎన్ని నాగాలు పెట్టాం. బాబు పని చేయండి, నేను డబ్బులు ఇచ్చే వరకు వీడిని ఇక్కడే తాకట్టు పెట్టుకుని నా బోటు నాకు ఇచ్చేయండి. ఏంటి, వీడిని తాకట్టు పెట్టుకోవాలా? బాబు, వీడు కాళ్ళు కింద పెడితేనే నా కళ్ళలోకి నీళ్ళు వస్తాయి. నా ప్రాణానికి ప్రాణం నా మేనలుడు. నా ప్రాణాన్ని మీ దగ్గర తాకట్టు పెట్టి వెళ్తున్నాను. గురు, పనివాడైన నన్నే వదిలి నువ్వు ఉండలేవే. నీ ముద్దుల మేనలుండి వదిలి నువ్వు ఎలా ఉండగలవు? భగవంతుడా, మా గురువుకు ఎంత శిక్ష విధించావు తండ్రి. ఓ, నిన్ను వదిలి కూడా వీడు ఉండలేడా? అయితే నువ్వు కూడా ఇక్కడే ఉండు. చాలా బాగా చెప్పారండి. వీడు ఇక్కడ ఉండవలసిన వాడే. అసలుకు హామీ వీడు, వడ్డీకి హామీ వీడు. ఇక్కడే ఉండండి. సరే. వద్దు సర్దార్జీ, నేను లేకపోతే మా గురువు చచ్చిపోతాడు. తప్పదురా, మాట కోసం ప్రాణాలైనా ఇవ్వాలరా. నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టి ఉండగలనా? బాకీ కోసం మీరు, బోటు కోసం నేను. తప్పదురా, మనకి ఎడబాటు తప్పదురా. గురు, గురు, వాళ్ళిద్దరిని లోపల తీసుకెళ్ళండి.
బాబా నువ్వు బోర్డు తీసుకెళ్ళు. వెళ్ళు వెళ్ళు. పాపం ఏడుస్తూ వెళ్తున్నాడు సార్. ఒక దెబ్బకు 3 పెట్టలు అంతే మరి. ఏడవాలి. వాడు చేసిన మనకి ఇంకా బాగా ఏడవాలి. వాడిని వదిలించుకున్నాను, బోటు నా చేతికి చిక్కించుకున్నాను. రే పెంచలేంటి ఎవరనుకున్నారు? రాచంచు లక్ష్మి తమ్ముడు. నేను ఈ పంజాబీ హౌస్ కి తెలుగు మేనేజర్. నేను చాలా విచిత్రమైన మనిషిని నా కళ్ళు, ప్రత్యేకమైన మనిషిని నా డ్రెస్సు చెప్తున్నాయి. నేను చాలా స్ట్రిక్ట్. నేను చెప్పిన పని చెప్పినట్టు మీరు చెయ్యకపోతే నావి పగులుద్ది. ఈ ఇంట్లో అందమైన ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటారు. వాళ్ళెవరిని మీరు కన్నెత్తి చూడకూడదు, వేలెత్తి చూపించకూడదు. క్యారే పత్తరకే పుత్తర్ మా దగ్గర పనిచేస్తూ మా ఆడపిల్లని వేలు చూపిస్తావా? మేమంటే ఎవరుకున్నావురా? మీ పేర్లేమిటి? నా పేరు రంప రమణండి. వీడు మూగవాడు, పేరు ఇంకా పెట్టలేదు. మీ ఇద్దరిలో బూట్ పాలిష్ ఎవరు బాగా చేస్తారు? నాకు బూట్ పాలిష్ చేయడం రాదు, వీడు బాగా చేస్తాడు. చేస్తాడండి. అచ్చా, రానివాడైతేనే నేర్చుకోవాలనే తపనతో జాగ్రత్తగా బాగా చేస్తాడు. వాడద్దు, నువ్వే చేయి. బూట్ పాలిష్ నేర్చుకో. అరే ఓ పత్థర్ కా పుత్తర్, ఓ సబ్ బూట్ ఉनको దేవ్. ఆడుకో బాబు. ఇవన్నీ పాత బూట్లు తోటి పాలిష్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయి. అప్పుడు కొత్త బూట్లకు ప్రమోషన్ ఇస్తాం. ఈ బూట్ల గుండెని ఒంటి చేత్తో పాలిష్ చేయడానికి నేనేమన్నా అల్లావుద్దీన్ భూతాన్నా? ఇవన్నీ ఫుట్పాత్ మీద పాలిష్ చేస్తుంటే రోజుకు 3 బోట్లు కొనుండేవాడిని. బోటు కోసం బూట్ల పాలిష్. ఇలా అయితే 2 రోజులు చేస్తామే. మీ ఇద్దరు ఎవరు బాగా బట్టలు చూతారు? ఇందాక నాకు రాదు అంటే నన్నే చేయమన్నాడుగా, ఇప్పుడు వచ్చు అని చెబితే వీరికిస్తాడు. మాట్లాడవే. నాకు ఉతకడం బాగా వచ్చండి. నేను బాగా ఉతుకుతాననే మా వీధిలో వాళ్ళంతా బట్టలు నాకే వేసేవాళ్ళు. నేను బాగా ఉతుకుతా, ఉతుకు పూసిన బిరుదు నాకు. వీడికి రాదు, నాకొచ్చు. వీడికి రాదు, నాకొచ్చు. అయితే నువ్వే ఉతుకు. కాస్ట్లీ బట్టల్ని తెలియని వాడు ఉతికే కంటే తెలిసిన ఇలాంటి వాడు ఉతకటమే మంచిది. దొడ్డరా. నేను రెక్కలు ముక్కలు చేసుకునే బట్టలు ఉతుకుతుంటే నువ్వు టైటానిక్ షిప్ లో వదులుతున్నావా? టైటానిక్ షిప్ లో నీ షిప్పులు ముంచేస్తా, నీ షిప్పులు ముంచేస్తా. మూర్తన్నా, ఇంట్లో వాళ్ళంతా నా చేత గాడిద చాకిరి చేయిస్తున్నారు. వాడికేమో మంచి బట్టలు ఇస్తున్నారు, కొత్త అల్లుడిలా చూస్తున్నారు. వాటికి నాకు డిఫరెంట్ ఏంటంటావు? పేటు. అమ్మా, పొద్దున్నుంచి వేస్తూనే ఉన్నారు, ఉతుకుతూనే ఉన్నాను. ఇవన్నీ మీవేనా? నేను దొరికాను కదా అని పంజాబీ లాండ్రీ ఏమన్నా పెట్టారా? కర్మ, నా కర్మ. ఇది ఎలా ఉతుకుతావేంటి? ఇది ఫైర్ బాల్ గారిది. ఫైర్ బాల్ అంటే పెద్ద సింగారా? ఆయన కూడా గడగడలాడే సికిందర్ సింగ్. ఇంకో సింగా? ప్రస్తుతం ఆయన పంజాబ్ లో ఉన్నారు. ఆయన పేరు చెప్తే ఈ ఇంట్లో అందరూ ఉచ్చపోసుకుంటారు. ఏ, ఈ ఇంట్లో అందరికి అతిమూత్ర వేద? ఆయన చాలా పవర్ఫుల్. ఆయన బట్టలు కూడా చాలా గౌరవంగా ఉతకాలి. అలాగే, మీరిందులో విశ్రాంతి తీసుకోండి, ఈలోగా వీరిని ఉతుకుతారు. ఇది ఎలా ఉతుకుతావేంటి? ఇది ఇంకా పవర్ఫుల్. లేడీ ఫైర్ బాలా? కాదు, సికిందర్ సింగ్ గారి చెల్లెల్ది. ఆయనంటే అందరికీ హడల్, ఈవిడంటే ఆయన హడల్. ప్రాణం.